తుషారశీతలం సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ నీ కొరకే కృష్ణ, నీ కొరకే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడు మధురా నగరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక సంఘటనలు చూశాడు. అందరి బాధలు విన్నాడు, అందరి యొక్క సమస్యలు కూడా తెలుసుకున్నాడు. అంటే పాదయాత్రలో ఏం తెలుసుకోవచ్చు అనేది ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి పని చేశాడు. ఆయన మధుర నగరంలో ప్రవేశించక ముందే గ్రామాల్లో తిరుగుతూ మధుర నగరానికి వెళ్ళాడు. ఇప్పుడు ఉద్ధవుడు తీసుకొని ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడంటే ఒక చిన్న గ్రామానికి అలా బయలుదేరాడు. ఆ గ్రామవాసులంతా కూడా అతన్ని అనేక సత్కారాలతో, అంటే వారికి ఇచ్చాడు, మాట ఇచ్చాడు కదా, నేను కంసుడి సంహారానంతరం వస్తాను అని. కనుక కంస సంహారం జరిగిపోయింది, కంసుడు నాశనమయ్యాడు. ఇక అక్కడ ధర్మ పరిపాలనే ఉంటుంది, అధర్మ పరిపాలన ఉండదు. ఎందుకంటే కంసుడు తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని రాజు చేశాడు ఆయన, పరమాత్ముడు, ఆయనే పరమాత్ముడు. కనుక ఈ గ్రామం వెళ్ళి ఆ గ్రామవాసులు ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. అంటే గ్రామ ప్రజలు ఇంకా పరమాత్మ ఎవరెవరికి మాటలు ఇచ్చాడు, మాట చెప్పాడు, అలా ఏం చేయగలిగాడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అడిగాడు. చాలా చేస్తున్నాడు ఆయన అందుకే రేపల్లెకు పోలేదు. రేపల్లెకు పోకుండా ఉద్ధవుడిని పంపించాడు. ఉద్ధవుడు తిరిగి వచ్చేసాడు. ఆ మధ్యలో ఏం జరిగిందో తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు అతి ఉన్నతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని పరమాత్మ చేయబోతున్నాడు. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మధురలో వస్తున్నప్పుడు ఈ యొక్క అంతఃపుర స్త్రీలకు ఒక సౌందర్యాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి అనేక లేపనాలు, ఆ రోజుల్లో లేపనాలు అంటారు. కంసుడు తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని రాజు చేశాడు ఆయన, పరమాత్ముడు, ఆయనే పరమాత్ముడు. కనుక ఈ గ్రామం వెళ్ళి ఆ గ్రామవాసులు ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. అంటే గ్రామ ప్రజలు కొందరు, గురువుగారు ఇంకా పరమాత్మ ఎవరెవరికి మాటలు ఇచ్చాడు, మాట చెప్పాడు, అలా ఏం చేయగలిగాడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అడిగాడు. చాలా చేస్తున్నాడు ఆయన అందుకే రేపల్లెకు పోలేదు. రేపల్లెకు పోకుండా ఉద్ధవుడిని పంపించాడు. ఉద్ధవుడు తిరిగి వచ్చేసాడు. ఆ మధ్యలో ఏం జరిగిందో తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు అతి ఉన్నతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని పరమాత్మ చేయబోతున్నాడు. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మధురలో వస్తున్నప్పుడు ఈ యొక్క అంతఃపుర స్త్రీలకు ఒక సౌందర్యాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి అనేక లేపనాలు, ఇది ఆ రోజు చూసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆమె యొక్క ఆత్మ దివ్య ఆనందాన్ని లోపల చూశాడు. ఆమె చేస్తున్న కర్మలో ఎటువంటి బాధ లేదు. తనకు భగవంతుడు కార్యక్రమం అప్పచెప్పాడు, తాను చేస్తున్నాననే భావన ఉండింది. కనుక ఇప్పుడు మీరు అడిగినట్లుగా శ్రీకృష్ణ పరమాత్ముడు కుబ్జను ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె ఎలా ఉంది, వికారంగా ఉంది, వికారంగా ఉంది. ఆమె యొక్క చూపులు ఏదో ఒక రకంగా ఉంది. త్రివక్ర అంటే 3 వంకరలు తిరిగి ఉంది ఆమె శరీరం. గూని ఈ పంత కూడా గూని ఉంది. అంటే గూని అంటే ఏమి, వంగిపోయి ఉండడం, తల వాలిపోయి ఉంది. ఇలా అనేక విధాలుగా ఆమెను ఎవరు చూసినా కూడా అందరూ అసహ్యంగా చూసుకునే ఆ రోజుల్లో అలా ఉండేది. అయితే పరమాత్ముడు ఆమెలో ఆత్మ సౌందర్యం చూశాడు. ఆయన ఎవరిలో ఆత్మ సౌందర్యం ఉంటుందో వారి దగ్గరకు తానే వస్తాడు. మనం ఏం గ్రహించాలంటే
ఈ కుబ్జ జీవితం గురించి ఆమె గురించి అప్పుడే చెప్పాడు పరమాత్మ. ఆమె అడుగుతుంది, ఏమని అడుగుతుంది? అయ్యా మీరెవరు అని. మేము ఎవరైతే ఏమలే, మేము ఎవరైనా మా తర్వాత చెప్తాము అని సుందరీమణి నీవు ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె అడుగుతుంది ఎవరి మీరని. అప్పుడు ఆయన ఏం చెప్పడు. ఆయన అడిగేది ఏమడుగుతాడంటే, మాకు కొద్దిగా లేపనాలు ఇస్తే మేము కూడా మా ముఖాలకు పూసుకుంటాం, నడుచుకుంటా వచ్చి చెమటంతా పట్టి ఉంది, ఈ యొక్క ముఖానికి అందం రావాలి అని అన్నట్టుగా అడుగుతాడు పరమాత్మ. ఆమె దివ్యమోహన సౌందర్య స్వరూపులైనటువంటి పరమానందం కలిపే మీ యొక్క ప్రశాంతమైన చూపులు, మీ చిరునవ్వు ఎవరిలోనూ చిగురుటాసలు రేకెత్తించి అన్ని కష్టాలు పోయేలాగా ఆ కనుచూపులు కనబడుతుంది. మీరు మామూలు మనుషులా లేరు. అయినా మీరు అడిగారు కనుక ఇది కంసుడి అంతఃపుర కాంతలకు కొద్దిగా లేపనం ఇస్తానని ఇస్తుంది. ఆయన దాన్ని వాళ్ళు అలా ధరించుకుంటారు. రామకృష్ణులు సహజ తేజో సంపన్నులు, సహజ తేజో సంపన్నులు. వారి తేజస్సు అంతా ఇంత కాదు. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు కదా. నారాయణుడు సృష్టి అంతా నిండి ఉండే సౌందర్యాలన్నీ ఆయనవి. అటువంటి వాడిని సౌందర్యం గురించి మనమేం వర్ణిస్తాం? అటువంటి వారి సౌందర్యాన్ని మనం వర్ణించలేము. ప్రకృతి వర్ణించాలి, ఎందుకంటే ఆయనకు సతీమణి కనుక. ఇప్పుడు ఉద్ధవుడు తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క కుబ్జ ఇంటి వైపు వెళ్తున్నాడు. ఎందుకు? ఆ రోజు కుబ్జకు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఆయన ఎప్పుడైతే ఆమె గడ్డం కింద అని వేళ్ళు పెట్టి అట్లా పైకి లేపుతాడో, ఆమె వంగి గూని నడుస్తున్నటువంటి అంతా పోయి రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ లాంటి వాళ్ళకంటే కూడా తలదన్నే అంత అందం వచ్చేస్తుంది. అంత సౌందర్యవతిగా మారిపోయింది. ఆ సౌందర్యాన్ని ఆమె శ్రీకృష్ణుడి కళలో చూసింది. తన సౌందర్యాన్ని శ్రీకృష్ణుడి కళలో చూసి వెంటనే ఆమెలో ఎక్కడ లేని మోహం పుట్టుకొచ్చింది. ఎందుకు? ఇదివరకు అందరూ ఆమెను అసహించుకునేవాళ్ళు. ఇప్పుడు సుందరీమణి అనడమే కాకుండా సుందర రూపాన్ని ఇచ్చాడు. దివ్య తేజో సౌందర్యాన్ని ఇచ్చేశాడు. ఈ సౌందర్యాన్నంతా ఒక రాసి పోస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది కుబ్జ. అప్పుడేం చేసింది? నువ్వు నన్ను ఇలాగ వదిలేసింటే నా తిప్పలేవో నేను పడి ఉంటాను, నా బాధలు నేను పడి ఉంటాను, నన్ను ఎందుకు సౌందర్యవతిగా మార్చినావు? కనుక నీవే నాకు ప్రియుడవు, నీవే నా ప్రేయసకుడవు, నిన్ను తప్ప నా ఆత్మలోకి నా మనసులోకి ఏ చూపుల్లోకి ఎవరిని రాని, కనుక నన్ను నీవు చేపట్టు అని అడుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆమె ఆత్మ సౌందర్యానికి ఆమెను అనుగ్రహించి ఆమెను తాకాడు. పరమాత్మ ఎవరిని ఎప్పుడు అలా తాకితే వాళ్ళు పవిత్రమూర్తులుగా మారిపోతారు. ఇది మనకు తెలుసు. ఎందుకంటే